లోపల ఎవరున్నారమ్మా? మేము గణేష్ చందా కోసం వచ్చాం, కొంచెం బయటకు వస్తారా? వచ్చారా? ఉదయం నుంచి ఇంకెవ్వరు రాలేదే అని చూస్తున్నా. అయినా ఎంతమంది కనివ్వాలి చందా? మీకు తోచినంత రాయండి అమ్మా. చందా లేదు గిందా లేదు, వెళ్ళండి. ఈ ఉత్సవాలేంటో కాని మా పిల్లలు కూడా చెడిపోతున్నారు. ఏంటి ఎలక మావా అంత మాట అనేసింది ఈవిడ? నువ్వుండు మావా, ఈవిడ సంగతి నేను చెప్తా. నాతో మాట్లాడు. ఏంటమ్మా అన్నావు ఇందాక? ఈ ఉత్సవాల వల్ల పిల్లలు చెడిపోతున్నారా? మీ పిల్లలు 4 రోజులు స్కూల్ మానేసి వినాయక ఉత్సవాల్లో పాల్గొన్నంత మాత్రాన వారి భవిష్యత్తుకు వచ్చే నష్టమేమీ ఉండదు. కరెక్ట్ మావా. పిల్లలు కమిటీతో కలిసి ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తే 9 రోజుల షెడ్యూల్ వల్ల వాళ్ళలో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ వాళ్ళకి స్కూల్లో ఏం నేర్చుకోరు. అది చెప్పు మావా. అంతేకాదు, చందా వసూలు చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మండపాన్ని అందంగా అలంకరించడం వల్ల వాళ్ళలో క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి. సూపర్ మావా, కంటిన్యూ. వీధి విగ్రహం కంటే పెద్దగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని ఆలోచించడం వల్ల వాళ్ళలో కాంపిటీషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడు పూజ కైంకర్యంలో పాల్గొనడం వల్ల పూజ విధానం, మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. ఇలాంటి విషయాలు పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకోరు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంటమ్మా నోరు పడిపోయిందా? పుట్టానికి ఇంతే ఉన్నా చాలా పెద్ద విషయమే చెప్పావు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఉండండి, చందా తీసుకొస్తా.